జపాన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే రోజు రాష్ట్రానికి సుమారుగా 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించారు. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ నగరమైన టోక్యోలో పర్యటించి ముందుగా ఎన్టీటీ డేటా కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎన్టీటీ డేటాతో పాటు నేసా నెట్వర్క్ కంపెనీ కలిసి హైదరాబాద్లో ఏఐ డేటా క్లస్టర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఇందుకోసం ఏకంగా 10,500 కోట్ల రూపాయల పెట్టుబడులను హైదరాబాద్లో పెట్టేందుకు ఆ రెండు సంస్థలు అంగీకరించాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నాయి. ఆ తర్వాత జపాన్లోనే ప్రఖ్యాత తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా టీటీడీఐతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణల కోసం 562 కోట్ల రూపాయల పెట్టుబడులను టీటీడీఏ సంస్థ హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో పెట్టనుంది. అనంతరం సీఎం రేవంత్ జపాన్లోని టోక్యో వాటర్ ఫ్రంట్ను సందర్శించారు. హైదరాబాద్లోని మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటుపై అవగాహన కోసం టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న వైనాన్ని సీఎం రేవంత్ రెడ్డి జపాన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి సుమిదా నదిలో బోట్ టూర్ చేశారు. Thank you.